ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. చివరికి యేసే నీతో ఉంటాడు, చివరికి యేసే నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కల్వరి మినిస్ట్రీస్ తరఫున, మా కుటుంబం తరఫున హృదయపూర్వక వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులందరికీ మా నిండు వందనాలు. మరి ముఖ్యంగా బ్యాప్టిస్ట్ చర్చ్ వేదికని ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ఇది వాడుతున్నందుకు ఈ యొక్క బ్యాప్టిస్ట్ చర్చ్ని, కాంగ్రిగేషన్ని, సంఘాన్ని, కమిటీ మెంబర్స్ని, దైవజనులను దీవించునుగాక. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఒక ఆణిముత్యాన్ని మనం కోల్పోయినాం. రియల్లీ ప్రవీణ్ పగడాల, హీఈస్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. హీఈస్ నాట్ a fear-filled man of God, but he's a fire-filled man of God. He is not a fear-filled man of God, but he is a fire-filled man of God with uncompromising spirit, preaching the word of God with zeal, passion, hunger for Christ. అలాంటి ఆణిముత్యాన్ని మనము తెలుగు రాష్ట్రాలని కోల్పోయి ఉన్నాం. కానీ మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువని లేపుకున్నాడు. ప్రవీణ్ పగడాల గారి యొక్క ప్రార్థనలు ఇంకా బ్రతికే ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారు చేసిన ప్రార్థనలకి దేవుడు జీవాన్ని ఇవ్వబోతున్నాడు. తన యొక్క దర్శనం చనిపోలే, తన ప్రార్థనలు చనిపోలే, తనకున్న ఆ మంట, ఆ దాహము చనిపోలే, తనకున్న దర్శనము చనిపోలే. ఆ దర్శనము క్రీస్తు రాకడ దాకా కూడా అనేక పాస్టర్ ప్రవీణ్ పగడాలు లేచునుగాక, లేచునుగాక. అపవాది సామ్రాజ్యాలని కూలుస్తూ దేవుని యొక్క రాజ్య స్థాపన జరుగునుగాక. మరి ఒకసారి ఈ సంఘటన జరగటంతోనే మేమందరం కూడా చాలా వేదన, దుఃఖము, ఏం చేయాలో అర్థం కాలేని అయోమయంలో మేము ఉండిపోయినాం. కాబట్టి బెల్లంపల్లి నుంచి ఇంచుమించు 4 hours ప్రయాణాలు చేసి జస్ట్ ఈ ప్రోగ్రామ్ని చూసుకొని మరలా మేము రిటర్న్ అయిపోతున్నాం. కాబట్టి మరి ఒకసారి అవర్ హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు ప్రవీణ్ పగడాలాస్ ఫ్యామిలీ. మే గాడ్ గివ్ పీస్, health and whatever dreams ప్రవీణ్ పగడాల హ్యావ్, ఆ దీవెనలు, రెండవదిగా ఆ దర్శనం దేవుడు కొనసాగించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్. ఈ సమయంలో మంచి దైవజన్ని, ఆప్తుని, మేము ఎప్పుడు కూడా ముఖ పరిచయం లేదు ఆయనతో. అయినప్పటికీ ఆయన జన్మ ప్రభు కోసం ఒక సార్థకమైతే ఆయన మరణము కూడా అతి శ్రేష్టమైనది. ఎంతమంది తెలుగు, ఆంధ్ర, తెలంగాణ, అనేక రాష్ట్రాల్లో, భారతదేశ నలుమూలల ఇతర రాష్ట్రాల్లో ఆయన మరణం ఒక ఉజ్జీవాన్ని లేపింది.
ఎందుకంటే నిజంగా అనేక మంది మరణిస్తారు, కానీ ఈ మరణములో మాత్రం ఆ రాజమండ్రి ప్రాంతంలో చిందించబడిన ఆయన రక్తములో ఆ ప్రాంతాన్ని ఒక ఉజ్జీవం, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి. ఎందుకంటే ఆయన ఒక హతసాక్షి. దేవుడు ఆయన శ్రేష్టమైన జీవితం ఇచ్చాడు, శ్రేష్టమైన పరిచర్య ఇచ్చాడు, శ్రేష్టమైన మరణాన్ని ఇచ్చాడు, శ్రేష్ఠులతో చేర్చాడు ఆయనని. అందుని బట్టి నిజంగా ఒక కుటుంబం అయితే భర్తని, తండ్రిని కోల్పోయింది. క్రైస్తవ సమాజం ఒక మంచి విలువ కలిగిన ముత్యమైనటువంటి ఆణిముత్యాన్ని కోల్పోయింది. అయినప్పటికీ మన నిరీక్షణ, మన ధైర్యం, మన బలం రాకడలో ఆయనని చూస్తాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మగారు, శ్రేష్టమైన మాటలు తెలియపరిచారు. చక్కటి ఉజ్జీవకరమైన మాటలు. ఒక మాట ఈ సమయంలో ఈ దైవజనుని ఎదుట మనమందరము కూడా ఉన్నాం. ప్రతి మరణము మన మరణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కాబట్టి నా మరణం ఎలా ఉంటుందో అని మనం డిసైడ్ చేసుకోవాల్సింది ఇప్పుడే. చక్కటి మాటలు అందరూ అంటూ ఉన్నారు. చప్పట్లు కొట్టే వారందరూ కూడా పగడాల ప్రవీణ్ గారు కావాలని అంటూ ఉన్నారు. మరి ఎంతమంది పగడాల ప్రవీణ్ గారు అవుతారో దేవుని తట్టు చూచి మనం ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది అని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన మధ్యన రెవరెండ్ డాక్టర్ మొండి తోక సుధాకర్ అయ్య గారు ఉన్నారు. దయచేసి వారు, అదేవిధంగా అమ్మగారు, ఇరువురు కూడా దయచేసి ముందుకు వచ్చి అమ్మగారు ఒక నిమిషం, అయ్యగారు ఒక నిమిషం చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను.